హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్రాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియోని అయితే చూడబోతున్నాం. సో నేను రీసెంట్ గా రెడ్మీ నోట్ 10 ప్రోని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే రెడ్మీలో నేను ప్రీవియస్ గా వాడినటువంటి ఇది రెడ్మీ నోట్ 5 ప్రో. అంటే నేను 3 ఇయర్స్ గా దీన్ని వాడాను. ఇప్పుడు ఫిబ్రవరి 6th వచ్చేస్తే నాకు ఇది 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ అయిపోతుంది. సో చాలా మంచిగా వర్క్ చేసింది ఫ్రెండ్స్. సో దీనికి అడ్వాన్స్డ్ గా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాకు మంచి ఫ్యూచర్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్ బాగున్నటువంటి మొబైల్ నాకు రెడ్మీ నోట్ 10 ప్రో. అంటే నా బడ్జెట్ లో, ఓకేనా, మీరు ఇంకా వేరేది సజెస్ట్ చేసుకున్న నో ప్రాబ్లం. బట్ నా బడ్జెట్ లో నాకు కన్వీనియంట్ గా నాకు సరిపడేటువంటి ప్రాసెసర్ అండ్ నాకు సరిపడేటువంటి ఫ్యూచర్స్ ఉన్నటువంటి మొబైల్ రెడ్మీ నోట్ 10 ప్రో ఫ్రెండ్స్. అండ్ చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆఫ్లైన్ లో అయితే ఇది మనకు బ్యాన్ అయిపోయింది. అంటే స్టాక్ అయితే ఎక్కడ లేదు. నేను కర్నూలులో పర్చేజ్ చేశాను. ఒకటి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు ఇది తీసుకోక ముందు ఫస్ట్ నేను ఏం చేశానంటే రెడ్మీ నోట్ 10S అయితే పర్చేజ్ చేశాను. బట్ అందులో నాకైతే కొన్ని డిఫెక్ట్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ బాగా ఉన్నా సరే అందులో నాకు స్క్రీన్ రెజల్యూషన్ అనేది నాకు చాలా అంటే కొద్దిగా ఐ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగింది. బట్ ఇందులో నాకు అటువంటి ప్రాబ్లం అయితే ఏది నాకైతే కనిపించలేదు. ఎందుకంటే నేను డెమో పీస్ చెక్ చేశాను. రెడ్మీ నోట్ 10S ని నేను వితౌట్ చెకింగ్ దాన్ని ఓన్లీ మనకు ఆన్లైన్ లో ఫ్యూచర్స్ అయితే మనకు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని సెర్చ్ చేసి అఫ్ కోర్స్ ఈ ప్రాసెస్ కూడా బాగానే ఉంది, అంత మంచిగా ఉందని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు అది ఏమైందంటే కొద్దిగా ఆ కలర్స్ డిస్ప్లే కలర్స్ అనేటివి నాకు సెట్ కాలేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఓవర్ గా ఉన్నట్టు మనం యూట్యూబ్ చూసేటప్పుడు షార్ప్ గా అండ్ బ్లర్ అయినటువంటి హై కాంట్రాస్ట్ ఉన్నటువంటి ఫ్యూచర్స్ అయితే అందులో ఉండడం జరిగింది. అవి మనం ఏ రకంగా సెట్ చేసినా సరే, ఏ థీమ్ ని సెట్ చేసుకున్నా సరే మనకు అవైతే సరిపోవు. సో కొద్దిగా ఐ ఎఫెక్ట్ ఉండడం వల్ల దాన్ని నేను రిటర్న్ చేశాను. తర్వాత రెడ్మీ నోట్ 10 ప్రో ఒక డెమో పీస్ అయితే చూశాను. మొత్తం అన్ని క్లియర్ గా చెక్ చేసుకుని దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. సో నాకు ఉన్నటువంటి బడ్జెట్ లో నేను సజెస్ట్ చేసేటువంటిది మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రో ఫ్రెండ్స్. రెడ్మీ నోట్ 10 ప్రో ఇక్కడ మనకు 120 హెడ్స్ అమోలెడ్ డాట్ డిస్ప్లే విత్ HDR10 సపోర్ట్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అల్ట్రా వైడ్ అండ్ టెలిమార్కో లెన్సెస్. ఇక నెక్స్ట్ 5020 mAh టైప్ బ్యాటరీ. ఇది మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్. ఇది మనకు ఉన్నటువంటిది. ఇంకా నాది 6GB ర్యామ్ అండ్ 128GB ఇన్బిల్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీని మీద కాస్ట్ వచ్చేసి 19,999. నాకు వచ్చేసి ఇది 17,500 పడింది ఫ్రెండ్స్. సో రెడ్మీ నోట్ 10 ప్రో నాది కొద్దిగా రెడ్ కలర్ ఫ్రెండ్స్. సో నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది. సో నేనైతే ఆల్రెడీ తీసేసాను. సో మీరు ఒకసారి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 ప్రో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒప్పుకుంటేనే మాసిపోయేటట్టు. సో చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు 2 సైడ్స్ అయితే స్పీకర్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఒక స్పీకరు, ఇక్కడ వచ్చేసి మైక్, ఇక్కడ హెడ్ జాక్, నెక్స్ట్ ఇది వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్. ఇది ఫింగర్ ప్రింట్, మనకి ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే ఇక్కడ చూడండి, చాలా నీట్గా అయితే వీళ్ళు ఈ గ్లాస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఇంతవరకు అయితే ఏ మొబైల్ అయితే చూడలేదు ఇటువంటి మెటాలిక్ గ్లాస్ అనేది. గ్లాస్ టైప్ ఉంది ఇది కంప్లీట్ అయితే. ఇక ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని మీద గ్లాస్ కూడా వేయించాను ఇప్పుడే.
సో గ్లాస్ వేయించిన తర్వాత నాకు వచ్చేసి దీని ఎమ్మడి ఒక పౌచ్ కూడా తీసుకున్నాను. సో ఇది నాకు వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దిస్ ఈజ్ మై వాల్ పేపర్. చాలా నీట్గా ఉంది ఇది. సో ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను కొన్ని ఇన్స్టాల్ చేశాను. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు వచ్చేసి 17.5 ఫ్రెండ్స్. 17.5లో నాకు వచ్చేసింది. మనం ఆన్లైన్లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో చాలా సో గేమ్స్ కోసం అయితే ఇంకా మీరు దీన్ని కళ్ళు మూసుకొని కొనేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. డిస్ప్లే అయితే ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది. కలర్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ రికార్డ్లో పెట్టేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్నటువంటి మొబైల్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ చూడండి, నాది MIUI 12.5.10 స్టేబుల్ అండ్ నెట్ కనెక్ట్ చేయలేదు. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో. ఆల్మోస్ట్ ఏం అప్డేట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. నేను రీసెంట్గా అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక మనం 1 by 1 ఫీచర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేటు, ఆల్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే నాకు 6GB ర్యామ్, యాక్టివ్ కోర్, మ్యాక్సిమం 2.3 GHz అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్. ఇక్కడ చూడండి, ఇది ఫ్రెండ్స్ మనకి అంటే అది స్టోరేజ్ 128. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు సిస్టమ్, సెక్యూరిటీ, సిమ్ కార్డు, వైఫై. అంటే ఇక్కడ ఇందులో డిస్ప్లేలో మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఫ్రెండ్స్ Note 10sలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కలర్ స్కీమ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కలర్ స్కీమ్లో వివిడ్ సాటిలైట్ పెట్టినాం అనుకో, హై రేంజ్లో కలర్స్ వచ్చి మనకు కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది చాలా. అంటే ఇందులో నేను అన్ని చెక్ చేశాను, బట్ దీనిలో అటువంటి ఎఫెక్ట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక కలర్ స్కీమ్, రిఫ్రెష్ రేటు ఇది కూడా మనకు ఇందులో కొత్తగా ఉంటుంది. నేను 120 Hz పెట్టినాను అండ్ 60 Hz అంటే కొద్దిగా దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. మనకు షేక్ అయినట్లు ఉంటుంది, అది స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఫాంట్ సైజ్ ఇవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీనిలో ఉన్నాయి ప్రజెంట్గా అయితే ఇవి. అంటే ఇంకా పాస్వర్డ్ ఓకే ఇవి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా దీని తర్వాత మనకు స్మూత్నెస్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా, ఎంత స్మూత్గా అంటే ఇక వర్ణించడానికైతే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఒకసారి ఈ రేంజ్లో ఓకేనా. సో ఇక్కడ ఇది 4K కాబట్టి రికార్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చేస్తుంది. సో చాలా బాగుంది. మనం 4Kలో చేసినా సరే, దేనిలో చేసినా సరే మనకి కలర్స్ మాత్రం చాలా చాలా గ్రేట్గా వచ్చేస్తాయి. ఓకే చూడొచ్చు ఇక్కడ క్రిస్మస్ పర్వదినాన సంతోషంగా ఉండాలని, ఈ క్రిస్మస్ మీ జీవితానికి ఒక నూతన వెలుగు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి డిఫెక్ట్ అనేది కనిపించట్లేదు అనమాట. అంటే ఒరిజినల్గా ఎలా తీసింటే అలాగే వచ్చేస్తుంది ఓకేనా. బట్ Note 10sలో మాత్రం అలా కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒకవేళ 10 సిరీస్ని కనుక లైక్ చేసినట్లయితే డెఫినెట్గా Redmi Note 10 Proని పర్చేస్ చేయండి. చాలా ఈజీగా, అంటే మీకు మంచి ఫీచర్స్, దానికంటే మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటిది ఫ్రెండ్స్గా. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ మొబైల్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కైన్ మాస్టర్లో ఎక్కువ ఎడిటింగ్ చేస్తాను. అంటే వీడియోస్, మన యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కానీ, సో దానికి సరిపడేటువంటి ప్రాసెసర్ కొద్దిగా హై రేంజ్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం నాకైతే Redmi Note 10 Proలో చాలా సఫిషియెంట్ ఫీచర్స్ నాకు సరిపడే, అంటే నేను పెట్టగలిగేటువంటి బడ్జెట్లో అయితే చాలా మంచిగా బెటర్గా అనిపించింది. సో ఐ ఫీల్ బెటర్ మేబీ. అంటే నేను దీన్ని అయితే 4 yearsగా రన్ చేశాను. మీకు ఆల్మోస్ట్ ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ అన్ని కూడా నేను Redmi Note 5 Proతోనే, ఇది కూడా 6GB ర్యామ్ అండ్ 64 ఇంటర్నల్ రోమ్తో రన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి Redmi Note 10 Pro వచ్చేసి 6GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.